హలో నమస్తే అందరు బాగున్నారా? ఇది వచ్చేసి మా 14th మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్. మీ అందరూ చాలామంది బ్లెస్సింగ్స్ పంపించారు, విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ చెప్తున్నాను. అయితే ఫస్టే గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చాను, ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత గోల్డ్ షాప్కి వచ్చాము కాబట్టి నేను యుఎస్ఏలో కొంచెం తక్కువే కొంటాను, గోల్డ్ ఏం కొనను అవసరం ఉంటే తప్ప. బట్ ఇవాళ కొనాలని డిసైడ్ అయ్యాను, అందుకే వచ్చామన్నమాట. అండ్ యాజ్ యూజువల్ పిల్లల విషెస్తోనే మా యానివర్సరీ అనేది స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు లేనిది ఇంకా వీళ్ళే లైఫ్ కదా, ఇంకా వీళ్ళు విష్ చేయకపోతే ఎలానో ఉంటుంది. ఎందుకు అని డివైజెస్ అయితే పండుగని ఫోన్ క్యాన్సిల్ చేయొచ్చు. నాకు ఫోన్ తీయచ్చు, నాకు ఫోన్ తీయచ్చు. నా ఫోన్ అంతా పగిలిపోయింది. చూడు వాళ్ళకి చేతులు రావే. టీచర్ వాళ్ళకి చేతులు రావు. చూడు అప్పుడే మూతులు నెట్టుబడిపోయినాయో. నీది కూడా $700 అమ్మా అయిపోయాడు. మా పెళ్ళి రోజు మాకు గిఫ్ట్లు తీసుకొచ్చకుండా వాళ్ళ గిఫ్ట్ల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఐప్యాడ్ కోసం సేవ్ చేసుకుంటున్నారు. అబ్బా, నాకేమో అన్ని డివైజెస్ ఉండడం ఇంట్లో అస్సలు ఇష్టం లేదు. ఆల్రెడీ మా హస్బెండ్కి ఒక 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంట్లో ఒక ల్యాప్టాప్, అన్నీ ఇంకంతేలేండి. అసలు దానివల్ల ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయట్లేదు. అన్ని డివైజెస్ కనెక్ట్ చేసి నాకు చిరాకు వచ్చేస్తుంది. అందుకే వద్దు అంటుంటే వాళ్ళ నాన్న తీర్చాలని డిసైడ్ అయ్యాడు. ఎప్పుడు తీసుకుంటారో తెలియదు నాకు ఇంకా. అండ్ ఇవి మా ఇంట్లో ఈరోజు చేసిన వెరైటీస్, పెళ్లి రోజు స్పెషల్ డిషెస్ అన్నమాట. అండ్ ఆ మధ్యలోనే మా అమ్మ కూడా కాల్ చేసింది. ఇంట్లో అత్త వాళ్ళు, మా మరిది, మా కో సిస్టర్ అందరూ విష్ చేశారు. ఇంకా మేము తినేటప్పుడు అమ్మ కాల్ చేస్తే అమ్మతో మాట్లాడుతున్నావా. ఏం చేయాలి, లంచ్ చేస్తున్నాం. అన్నం, పప్పు, పచ్చడి, దొండకాయ ఫ్రై, పెరుగు వడ, చారు, అప్పడాలు, చట్నీ, శనక్కాయ చట్నీ. హలో హలో థ్యాంక్స్ అత్త, థ్యాంక్ యూ అత్త. మర్చిపోయింది. ఏం చేస్తున్నా అత్త, పడుకోలేనా? No left hand. Why you are using left hand? సో పెళ్లి రోజు అయితే ఇలా డెలీషియస్ లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ ఏం సీక్రెట్ మాట్లాడుతున్నారంటే, మేము యాక్చువల్లీ నేను మా ఆయన మాకు హెచ్బి పక్కనే ఉంటుంది, వెళ్ళేసి ఏదో అవసరం ఉంటే అది తీసుకురావాలనుకున్నాము. ఈలోపు మీరు ఒక 30 minutes ఆగిరండి, మాకు పక్కనే 5 minutes ఉంటుంది హెచ్బి పోయి రావడానికి కూడా, మీరు ఒక 30 minutes ఆగిరండి, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాము అని చెప్పేసి చెవులో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. ఏం సర్ప్రైజ్ ఇస్తాను అని అభి వాళ్ళ అక్కకు చెప్తున్నాడు అనమాట. 5 minutesలో వెళ్ళి రావడానికి దానికి 30 minutes ఉండి రావాలంట. లంచ్ చేసిన తర్వాత మేము ఇంకా సిటీకి వెళ్తున్నాం అనమాట. యాజ్ యూజువల్, యాజ్ ఎవ్రీ టైం నేను చెప్తాను కదా, హ్యూస్టన్ మాకు 30 minutes ఉంటుంది. ఇవన్నీ సబర్బ్స్ అనమాట, మేమున్న ఏరియాస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఏరియాస్. బట్ మెయిన్ సిటీ అయితే హ్యూస్టన్, డౌన్ టౌన్ అదంతా కూడా అక్కడే ఉంటుంది. సో అక్కడ మనకి మెయిన్ స్టోర్స్ అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ సబర్బ్స్లో మంచి మంచి మాల్స్ ఉంటాయి, కానీ ఇండియన్ జ్యువెలరీ మాల్స్ అయితే ఏం లేవు. సో అందుకోసమని మేము వచ్చాము జాయా లూకాస్కి. ఇది సెకండ్ టైం. ఒకసారి గృహప్రవేశం అప్పుడు పండుగ తీసుకోవాలని వచ్చాము, అండ్ దెన్ మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చామన్నమాట. ఇక్కడ మా ఆయన నాకు గోల్డ్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. కానీ నన్ను అడిగితే యుఎస్ఏలో గోల్డ్ తీసుకోవడం కంటే కూడా ఇక్కడ బిస్కెట్స్ అవి తీసుకుంటే బెస్ట్, లేదా ఇండియాలో ఆ డబ్బులతో ఇండియాలో తీసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో ఈరోజు మేము వెళ్ళినప్పటికీ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అంటే $64 ఉందండి. అంటే మేము స్టోర్ వాళ్ళని కనుక్కున్నాము. $64 అంటే 5200 అరౌండ్. సో ఇండియాలో అయితే అరౌండ్ 5500 అలా ఉంటుంది.
మామూలుగా అయితే డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లాగా పెడుతూ ఉంటారండి. చాలా ఇండియా నుంచే తెచ్చి పెడుతూ ఉంటారు ఏవైనా హోటల్స్లో కానీ అలాగా. అవి కానీ ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ వేస్తారు. ఇక్కడ కూడా బేరాలు ఆడతారండి. బేరాలు ఆడితే బాగా తగ్గిస్తారు. బట్ నేను కానీ మా ఆయన కానీ ఆ టైప్ అస్సలు కాదు. వాళ్ళు ఎంత చెప్తే అంతకు ఒక 200 ఎక్కువ ఇచ్చేస్తాం కానీ తక్కువ ఇచ్చే టైప్ కాదు. సో నాకైతే ఇది పర్సనల్గా అంత వర్కౌట్ అవ్వదు. బట్ నేను ఏం తీసుకున్నాను, లైక్ ఒక గుర్తుగా తీసుకోవాలి అనుకున్నాను. ఓకే, మ్యారేజ్ డే కాబట్టి ఏదైనా గుర్తుగా తీసుకుందాము అని చెప్పేసి, సరే మా ఆయన తీస్తా అంటే ఎందుకు వద్దంట చెప్పండి, అందుకే ఓకే అన్నాను. సో నేనేం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ నుంచి నేను మా ఆయనకు ఒక గిఫ్ట్ ఇద్దాము అనుకున్నాను. సో అందుకోసమని కేటీ మిల్స్ అని మాకు దగ్గరలోనే మాల్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తున్నాను. ఇదంతా మన ఏరియా అనమాట. మాకు యాక్చువల్లీ హ్యూస్టన్లోనే గలేరియా మాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఎందుకు మనకి ఇక్కడ దగ్గరలోనే కేటీ మిల్స్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తే అన్ని మాల్స్ ఉంటాయి దాంట్లోనే. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బయట నుంచే నేను మొక్కుంటున్నాను, దేవుడా సేఫ్గా వెళ్ళి లోపలికి సేఫ్గా వెళ్ళి బయటికి సేఫ్గా రావాలి అని చెప్పేసి. అనే సీరియస్ నోట్, ఇక్కడ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏవేవో జరుగుతున్నాయి అని. ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తూనే ఉంటుంది. అందుకే ప్రతిసారి బయటికి వెళ్ళిన ప్రతిసారి ముక్కోవాల్సి వస్తుంది, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా బయటికి రావాలి అని చెప్పేసి. వీ నెవర్ నో ఎప్పుడెక్కడ ఏం జరుగుతున్నాయో అస్సలు ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే అందరు సేఫ్గా అయితే ఉండండి. తర్వాత నేను మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా అంటే గాగుల్స్ ఇద్దాం అనుకున్నాను. తను ఉండేవి ఇండియాలో పోగొట్టుకున్నారు, అందుకోసమే ఇక్కడ మళ్ళీ తీస్తున్నాను. ఆల్రెడీ మ్యారేజ్ చేశారు, తన బర్త్డేకి నేను వాచ్ ఇచ్చాను. అండ్ ఈసారి మ్యారేజ్ డేకి నేను గ్లాసెస్ ఇద్దాం అనుకున్నాను. సో తను ఈ గ్లాసెస్ తీసుకున్నారు, తనకు బాగా నచ్చాయి. తర్వాత అక్కడనే మనకి అభికి ఏం తీసుకోలేదు, వాడికి టైంపాస్ అవ్వట్లేదు అంటే. పండు నేను ఒక 2 స్కర్ట్స్ తీసుకున్నాము, బట్ అభికి మాత్రం ఏం తీసుకోలేదు. అందుకే వాడికి టైంపాస్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఇవి ఉంటాయి కదా ట్రాంప్లిన్లో జంప్ చేసేవి, ఇవన్నీ గేమ్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో అవి ఆడిస్తున్నాము. వాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. 3 minutes 6 minutes ఇలా తీసుకోవచ్చు, బట్ వాడు చాలా ఎంజాయ్ చేశాడు దాన్ని. అదే మాల్లోనే మనకు బాత్ అండ్ బాడీ వర్క్స్ స్టోర్ కూడా ఉంటుందండి. అక్కడ ఏదో 3 క్యాండిల్స్ కొంటే $11కే అని ఆఫర్స్ పెడితే సరేలే వెళ్ళి చూద్దాము. నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం పర్సనల్గా. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక క్యాండిల్ వెలుగుతూనే ఉంటుంది, అంత ఇష్టం అనమాట. సో అందుకోసమని క్యాండిల్స్ చూద్దాము. అండ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ క్యాండిల్స్ నాకు బాగా నచ్చుతాయి, స్మెల్ అన్నీ నాకు. సరేలే అని వెళ్ళి చూస్తున్నాము. వెళ్ళగానే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చిందనమాట. అదేంటి అంటే ఇక్కడ ఏం రాశారంటే 3 candles $11 అని చెప్పి రాశారు. సరే కదా అని చెప్పేసి నేను 6 candles వేసుకున్నాను. నా ముందు వాళ్ళు వెనక వాళ్ళు అయితే 20-30 candles వేసుకున్నారండి బ్యాగ్స్లో అయితే. సరేలే అనుకున్నాను. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళగానే వాడు నిజంగానే అది ట్విస్ట్ అయిపోయింది అనమాట. మాకేంటంటే ఒక క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్లో 3 wicks ఉంటాయి కదా, ఆ 3 wicks ఈచ్ విక్ ఒక క్యాండిల్తో సమానం అన్నమాట. దట్ మీన్స్ ఒక పెద్ద క్యాండిలే $11 ఉంది. నేనేమో 6 పట్టుకొని వెళ్ళా. అవన్నీ బిల్లు వేయించుంటే $66 అయ్యేది, పైన అయ్యేది. అందుకే అవన్నీ ఏవి వద్దని వాడు ఆ ముక్క చెప్పిన తర్వాత అన్నీ ఎన్నికి పెట్టి అట్లీస్ట్ ఒక క్యాండిల్ అన్నా తీసుకుందాము అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. అతి తెలివితో అడ్డమైన ట్విస్ట్లన్నీ పెట్టాడు అనిపించింది. అక్కడికి వెళ్ళగానే దిమ్మ తిరిగింది, ఈవెంట్ ట్విస్ట్లు రా నాయన అని. చూసారా క్యాండిల్స్ ఎన్ని పెట్టుకున్నానో నేను బ్యాగ్లో. ఫోన్లే అన్నీ ఇలాంటి ఆఫర్స్లో వచ్చినప్పుడే తీసుకోవాలి అని చెప్పి. నేను ఇంటికి వచ్చాక ఇంకొకటి ఏంటంటే కార్లో కూడా కొన్ని ఫ్రాగ్రెన్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కార్లో పెట్టడానికి క్లిప్, మంచి షేప్స్ బాగుంటాయి దాంట్లో. సో అవి తీసుకున్నాను. పిల్లల హ్యాండ్ శానిటైజర్. అండ్ నేను ఇప్పుడు గోల్డ్ ఏం తీసుకున్నానో చూపిస్తాను. 10 దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఏదో చిన్నగా కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇది బ్రేస్లెట్ అండి. సో నేను ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉండేది పెళ్ళైన కొత్తలలో మా అమ్మ తీయించింది, కానీ అది ఎక్కడో పోయింది నిజం చెప్పాలంటే. అండ్ మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ తీసుకుంటూ ఉన్నాను. సో ఇది నేను తీసుకున్న బ్రేస్లెట్ అయితే. సో ఇది మన ప్రైస్లో చెప్పాలంటే కొంచెం ఎక్కువే పడుతుందిలేండి, ఇక్కడ కూడా అట్లనే పడుతుంది. నేను చిన్నదే తీసుకున్నాను. నేను అంతే చెప్పాను కదా, నాకు యూఎస్ఏలో గోల్డ్ కొనడం అనేది పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే మనకు అంత
వర్త్ అనిపించదు. సో ఇది తీసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నాకు క్యూట్గా అనిపించింది, సింపుల్గా క్యూట్గా అనిపించింది. సరే మనకంటూ ఒకటి గుర్తుగా తీసుకుంటే మంచిది కదా అని చెప్పేసి, సో ఇదైతే నా 14th యానివర్సరీకి తీసుకున్నాను అని ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, అలా ఇది తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది చెప్పడం మర్చిపోకండి. అండ్ తర్వాత మేము వచ్చాము రెస్టారెంట్కి. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు టెంపుల్ రెస్టారెంట్ ఎప్పుడూ ఉంటాయని. ఈసారి టెంపుల్కి అయితే వెళ్ళలేదు కానీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఈవినింగ్. పిల్లలు ఇంకా ముందు రోజు రెస్టారెంట్కి తీసుకెళ్లారు, ఈరోజు కూడా వెళ్దాం అని చెప్పేసి పిలుచుకొని వచ్చారనమాట. సో ఇవాళ కొంచెం మెనూ చేంజ్ అయిందిలేండి. మేము ఇంత కొట్టేసుకుంటున్నాము ఏం తీసుకుందాం అని చెప్పేసి. లాస్ట్కి మా గ్రూప్లో ఇద్దరు మాత్రం సేమ్ ఐటమ్స్ రిపీట్ చేస్తారు, బట్ నేను పండు మాత్రం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తూ ఉంటాము. సో ఇవాళ ఏం తీసుకున్నామో చూపిస్తాను నేను మీకు. హ్యాపీ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ. థ్యాంక్ యూ గైస్. నాన్న కెమెరా చూసి చెప్పు. థ్యాంక్ యూ. నేను ఎందుకు థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ టు us. మళ్ళీ చెప్పమ్మా. హ్యాపీ యానివర్సరీ టు మీ. నాన్న హ్యాపీ యానివర్సరీ టు మీ. నాకు నేను చెప్పుకున్నా ఓహో అలా అంటావు. నాన్న నీకు నువ్వు చెప్పుకో అయితే. హ్యాపీ యానివర్సరీ టు యూ. ఏం చేస్తున్నావు అబ్బు? నువ్వు వచ్చే ముందు చెప్పావు కదా. ఏం ఆర్డర్ చేయాలో మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయ్యే వెళ్తాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి మెనూ చూసి ఒక 15-20 minutes అలా బుర్ర గోకేసుకొని తర్వాత మేము అనుకున్నదే ఆర్డర్ చేస్తాము. అయితే ఇక్కడ ఉడిపిలో మనకి వెళ్ళగానే ఈ రసం ఉంటుంది కదా, ఇది సూప్ లాగా ఇస్తారనమాట. భలే ఉంటుంది, మంచిగా ఘాటుగా చాలా బాగుంటుంది. అండ్ నేనేమో ఇవాళ దహీపూరి తీసుకున్నాను. సో మా ఆయనేమో ఇడ్లీ సాంబార్ యాజ్ యూజువల్, అభి ఏమో మసాలా దోశ, అండ్ పండు ఏమో సమోసా చాట్ తీసుకుంది. దహి వడ ఇవి కొంచెం బాగానే ఉన్నాయి. ఉడిపిలో ఏంటంటే మెయిన్గా టిఫిన్స్ చాలా బాగుంటాయి. వడ కానీ ఇడ్లీ సాంబార్ కానీ చాలా బాగుంటాయి. కొన్ని నార్త్ ఇండియన్ డిషెస్ ఉంటాయి కదా, అవి ఓకేగా ఉంటాయి. లైక్ పానీపూరి, దహి వడ ఇలాంటి కొంచెం, దహీపూరి ఇలాంటివి కొంచెం చాట్ అంత టేస్టీగా ఏమి ఉండవు. బట్ ఇవి మాత్రం చాలా బాగుంటాయి. నాకు సమోసా కూడా యావరేజ్గా అనిపించింది, సమోసా చాట్ పండు తినేది. బట్ నాకు ఇది నచ్చింది. మ్యారేజ్ యానివర్సరీలో అయినా బర్త్డేలో అయినా కేక్స్ అయితే డెఫినెట్లీ ఉండాలి కదా. మేమైతే కేక్స్ ఎక్కువ తినాం కాబట్టి పిల్లల కోసమని ఒక చిన్న కేక్ తీసుకొచ్చాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. మోక్ష వద్దన్న అడుగుతూనే ఉంటుంది, ఎక్కడికైనా బయటకు వెళ్తే కేక్ తీసుకురండి నాన్న, అమ్మకు ఒక ప్లాంట్ గిఫ్ట్ నాన్న అని చెప్పింది. ప్లాంట్ మాత్రం గిఫ్ట్ ఇవ్వలేదు నాకు. సో ఇదన్నమాట మా బ్యూటిఫుల్ యానివర్సరీ డేని ఇలా స్పెండ్ చేసాము మంచిగా. కిడ్స్ ఎలాగో హాలిడేస్ కాబట్టి చాలా బాగా టైం స్పెండ్ చేసామని చెప్పాలి. వాళ్ళతో రోజంతా ఎలా అయిపోయిందో తెలియదు, షాపింగ్ అది ఇది డిన్నర్కి ఇదే అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.